తెలంగాణలో రైతులు, సాధారణ ప్రజలు, నిరుద్యోగులే కాదు వాళ్ళ సమస్యలని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా జర్నలిస్టులు రోడ్డెక్కిరు. ఇప్పుడు మళ్ళీ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా ఇప్పుడు మీడియా అకాడమీ ముందు కూర్చొని వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. ఎందుకు వాళ్ళు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మీడియా అకాడమీ ముందు కూర్చున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవాళ రాష్ట్రంలో చూస్తే ఎట్లుందంటే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు జర్నలిస్టు హక్కుల్ని కాపాడమని అడిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ గుర్తింపు కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం రాష్ట్రంలో దాదాపు 23,000 అక్రెడిషన్లు ఉంటే గత ప్రభుత్వం 239 జీవో ప్రకారం అన్ని వర్గాలకి ఫోటో జర్నలిస్టు మొదలుకుంటే డెస్క్ జర్నలిస్టు, వీడియో జర్నలిస్టు, కెమెరామెన్లు అందరికి కలిపి కూడా దాదాపు రిపోర్టర్లు అందరికి కలిపి 23,000 జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వారికి ఏమైందో ఏందో తెలియదు కానీ 252 జీవో అని చెప్పేసి ఓ జీవోని తీసుకొచ్చారు. అది విధి విధానాలు అనే పేరు మీద కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో వారేమన్నా మెరుగుపరిచారా అంటే గత జీవో లోపభూయిష్టంగా ఉన్నప్పుడు కొత్త విధి విధానాలు రూపొందించినప్పుడు కొత్త విధానాల్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు మెరుగైనటువంటి పరిస్థితిని కల్పించాలి. కానీ ఆ జీవోని మొత్తం కూడా తప్పుడు తడకలతోటి కనీసం ఒక విధి విధానం లేకుండా జర్నలిస్టులో తెలియనటువంటి పరిస్థితి, జర్నలిస్టులో ఎన్ని వర్గాలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితిలో ఆ జీవోని తీసుకురావడం జరిగింది. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2-3 సార్లు అన్నారు, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ కార్డులు ఇస్తున్నాం, మేము ఇంకెక్కువ మందికి ఇస్తున్నాం అని చెప్పి అన్నారు. అదే అక్కడికి వస్తున్నా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారికి ఎవరు సలహా ఇస్తారో తెలియదు, వారిని ఎవరు గైడ్ చేస్తారో తెలియదు, వారికి ఏమైతుందో తెలియదు. మాకు 252 జీవో తీసుకొచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, డెస్క్ జర్నలిస్టులకు సాధారణమైనటువంటి వృత్తిపరమైన జర్నలిస్టులు ఎవరైతే రోజువారీ రిపోర్టింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని డివైడ్ చేసేటువంటి పద్ధతిలో 2 క్లాసుల సిస్టమ్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలు రోడ్లు ఎక్కడంతో నాలుగు గరుచుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని సంఘాలతోటి మీటింగ్ పెట్టి దాన్ని సవరిస్తున్నాము, అందరికీ ఒకే రకమైన కార్డు ఇస్తా అన్నాడు. ఓకే రైట్, వాడికి మేము ఆహ్వానించడం, వారికి సంతోషం వ్యక్తం చేసినాం, వారికి అభినందనలు తెలిపాం. ఆ తర్వాత 252 జీవోలో వారు ఇచ్చినటువంటి అక్రిడిటేషన్లు ఎన్ని, గతంలో బిగ్ డైలీకి 20+20+12 ఉండేది, ఇవాళ ఎన్ని చేసిండు 12+12+12 36, అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% కార్డులు తగ్గించాడు. అదే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటే ఇంతకుముందు 12+12+12 ఉండేది, అంటే 12 కార్డులు రిపోర్టర్లకి, 12 కార్డులు కెమెరామెన్లకి, 12 కార్డులు డెస్క్ ఉండేది. దాన్ని ఏం చేసిండు 8+8 చేసిండు. అంటే అక్కడ ఏం చేసిండు 24, 36 నుంచి 24, అక్కడే 12 కట్ చేసిండు. అదే అయిపోయిందా. ఇక కేబుల్ ఛానళ్ళు 0, డెస్క్ జర్నలిస్టులు గతంలో 12 ఇచ్చేటువంటి దాంట్లో ఇవాళ 8 కుదించిండు. అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి 5 చొప్పున ప్రతి జిల్లాలో 20 నుంచి 25 డెస్క్ కార్డులు వచ్చేటువంటివి. ఇవాళ కేవలం ఎడిషన్ సెంటర్ కు 4 నుంచి 5 కార్డులు ఇస్తామని చెప్పి జీవో ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి 44,000 ఇస్తాడు ఈయన, ఎవరికి ఇస్తాడు? దీన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది, ఆయన గైడ్ చేసిన ఆయనకు ఉంది. అసలు ఇక్కడ జర్నలిస్టులు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఈ జీవోను రూపొందించినట్టుగా కనిపిస్తాం. గతంలో ఇదే మీడియా అకాడమీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా వచ్చి సీనియర్ జర్నలిస్టులతోటి, జర్నలిస్టు సంఘాలతోటి సమావేశమై రామచంద్రమూర్తి గారితో కమిటీ వేసి ఆ కమిటీ స్ఫూర్తితో 239 జీవో తీసుకొచ్చి ప్రతి జర్నలిస్టుకి అక్రిడిటేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోరు. కానీ వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు, జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేదు, ఎడిటర్లతో సంబంధం లేదు. దమ్ముంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, లేకుంటే నిన్నటి వరకు మీడియా అకాడమీ చైర్మన్ కొనసాగినట్టు శ్రీనివాసరెడ్డి కానీ మీ ఆధ్వర్యంలోనే కె శ్రీనివాస్ గారి, అంకమరావు గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లతో కమిటీ వేశారు కదా, ఆ కమిటీ నివేదికను బయట పెట్టండి. ఆ కమిటీ నివేదిక ఏమిచ్చింది, మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, మీరు ఇచ్చిన జీవోలు ఏంది, వీటి ప్రకారం ఏవి కూడా ఇవాళ జర్నలిస్టులకు ఆశ్రిత పక్షపాతంతో మొత్తం గుర్తింపునే అడుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం నెడతా ఉంది. జర్నలిస్టులతో ఆటలు ఆడుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. రేపు ఇదే పరిస్థితిని కనుక కొనసాగిస్తే రేవంత్ రెడ్డి కుర్చీకి దించేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మరోసారి జర్నలిస్టు సంఘాలతోటి
సమావేశం కాండి, అక్రిడేషన్ల పట్ల స్పష్టత చేయండి. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విధంగా, జర్నలిస్టులకు ఒక విధంగా చేయడం జరిగింది. జర్నలిస్టులకు ఉన్నటువంటి జేఎస్ఎస్ పట్ల ఇప్పటి వరకు అవగాహన లేదు. ప్రమాద బీమాకు సంబంధించినటువంటి కట్టాల్సినటువంటి ప్రీమియం కట్టట్లేదు. ఈ ప్రభుత్వం ఆది నుంచి 2.5 ఏళ్లలో మొత్తం ఈ ప్రభుత్వం జర్నలిస్టులని అవమానపరుస్తుంది, అవహేళన చేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ విధానాల్ని మానుకోవాలి. మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం 200 కోట్ల రూపాయల నిధిని ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్లు మాత్రమే ఇక్కడ ఉంది. కనీసం ₹1 కూడా ఇవాళకి ఇవ్వనటువంటి ప్రతి అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు లేవు. ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం జర్నలిస్టులు పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. కాబట్టి తక్షణం ఈ విధానాలను మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తా ఉంది. ఇంకొకటి అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ సర్క్యులేషన్ బట్టి మేము అక్రిడేషన్లు ఇస్తాం పేపర్లకు అని చెప్తా ఉన్నది. అంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఎక్కువ మంది స్టాఫ్, చిన్న సర్క్యులేషన్ ఉన్న పేపర్కి తక్కువ మంది స్టాఫ్ ఉంటారా? లేదు, ప్రభుత్వం వచ్చిన ఈ నిబంధన అనేది చాలా ఘోరమైనది. ఎప్పుడైనా కూడా సర్క్యులేషన్ పద్ధతి ప్రకారంగా అక్రిడేషన్ ఇస్తుంటే ఒక RNI రిజిస్ట్రేషన్ అన్ని పత్రికలకు ఒకే విధంగా ఉంటుంది. కానీ ఆ పత్రికకు వేరే తీరుగా, ఈ పత్రిక వేరే, చిన్న పత్రిక వేరే తీరుగా ఉండదు. కనీసము ఏ పత్రికలోనైనా పనిచేసేది వాళ్ళే, వర్క్ అనేది ఒకటే ఉంటుంది, మ్యాన్ పవర్ కూడా ఒకటే ఉంటుంది, ఎంతమంది అనేది ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద పత్రికలని సర్క్యులేషన్ చూపించేసి పెద్ద పత్రికలకు ఒక తీరుగా, చిన్న పత్రికలకు ఇంకో తీరుగా చూపిస్తున్నది. కాబట్టి అది సరైనది కాదు. సర్క్యులేషన్ విధానం మానేయాలి. గతంలో ఎన్నడూ లేదు ఈ సిస్టము. 239 జీవో తీసినప్పుడే మేము వ్యతిరేకించాం ఆనాడు. ఎందుకంటే 239 జీవోలన్నీ ABCDలను పెట్టేసి ఆనాడు ఆ ప్రభుత్వం చేసింది. కానీ అదే తప్పన్న ఇప్పుడు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం కంటే ఘోరంగా జర్నలిస్టులందరినీ రోడ్ల పాలు చేసి రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా. అక్రిడేషన్లు అంటే ఏదో అక్రిడేషన్లు ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, లేకపోతే జర్నలిస్టులు కారనే పద్ధతిలో ప్రభుత్వం క్రియేట్ చేసింది ఇదంతా. ఇలా రోడ్ల మీద పడి జర్నలిస్టులంతా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజా ఉద్యమాలు తగ్గిపోయినాయి, కానీ ఇక్కడ పాత్రికేయ ఉద్యమాలు రోడ్ల మీద కనిపిస్తుంటే మాకు ఎంత సిగ్గుచేటు. ఇలా ఆఫీసులలో కూర్చొని లేకపోతే జర్నలిస్టులుగా మేము రోడ్ల మీద తిరిగి వార్తలు రాయాల్సింది పోయి, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది పోయి, మా సమస్యలను మేము రోడ్ల మీద పడి మా సమస్యను పరీక్షించమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వానికి తగదు. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు కూడా కొత్త అక్రిడేషన్ల కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో ఇస్తున్నాం అని చెప్పేసి అలా 252 జీవో తీసి అందులో కఠినమైన నిబంధనలు క్రియేట్ చేసి ఇలా చాలా వరకు అక్రిడేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, జర్నలిస్టులతో పెట్టుకోవద్దు, జర్నలిస్టుల జీవితాలతో చెలగాటమాడొద్దని చెప్పేసి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితికి కల్పిస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని గద్దెదించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము ఒక విధానం లేదు, ఒక సరైన పద్ధతి లేదు. ఎవరికి వారు హామీలు ఇస్తున్నారు కానీ చేసే ప్రక్రియ మాత్రం కరెక్ట్ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అక్రిడేషన్లతో ఏదో ఉరుగుతుంది అనేది కాదు. ఇది ప్రభుత్వమే పెట్టింది. ఈ కార్డు ఉంటే జర్నలిస్ట్ గా గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం పెట్టినప్పుడు పనిచేసే జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తా ఉన్నాం అది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ 252 జీవోను సవరించాలి. లేదు అంటే ఆ జీవోని మొత్తం రద్దు చేసి మళ్ళీ గత జీవో లాగానైనా దాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అన్న, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇద్దరు అన్నలు కూడా మాట్లాడుకుంటే చెప్పారు, మేము గుర్తింపు కోసం కొట్లాడుతున్నాం, జర్నలిస్టులు గుర్తింపు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. అయితే గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పారు, జర్నలిస్ట్ సంఘాలు గుర్తించండి, అసలు ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదని మీరే గుర్తించారు అని చెప్పిండు. అంటే ఆ జర్నలిస్టుల సంఖ్య తగ్గించే కుట్రకోణంలోనే ఇదేమైనా చేస్తారా? ప్రస్తుతం జారీ అయినటువంటి 252 జీవో కానీ దాని సవరణ జీవో కానీ పరిశీలిస్తే జర్నలిస్టుల సంఖ్యలో కోత పెట్టడం, జర్నలిస్టులకు గుర్తింపు నిరాకరించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జిల్లా డెస్కులకు ఒక్కొక్క డెస్క్ 5 కార్డుల చొప్పున ఉండేది. ప్రస్తుతం ఒక ఎడిషన్ సెంటర్ కు 4 కార్డులు మాత్రమే ఇస్తా అంటున్నారు. దీనివల్ల ఒక్కొక్క జిల్లాలో 15 నుంచి 25 మంది, మొత్తం ఉమ్మడి జిల్లా కలిపి 15 నుంచి 20 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు, డెస్క్ జర్నలిస్టులు. అట్లాంటి చోట మీరు 4గురికి తీసుకొచ్చి కార్డులు ఇస్తున్నారు. గతంలో సఫిషియెంట్ గా కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 4గురికే ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదంట, వాళ్ళని మీరు గుర్తించడానికి నిరాకరిస్తున్నారా? వాళ్ళు చేస్తున్న జర్నలిజం కాదా? వాళ్ళు చేస్తున్న సామాజిక సేవ కాదా? అట్లాగే టీవీలకు కూడా, టీవీలకు 12+12+12 కార్డు ఉండేది. అట్లాంటి దాన్ని మీరు 8కి తీసుకొచ్చారు. శాటిలైట్ ఛానల్స్ లో
8 మంది డెస్క్ సబేటర్లు, 8 మంది రిపోర్టర్లు, 8 మంది కెమెరామెన్లతోటే ఒక శాటిలైట్ ఛానల్ నడుస్తుందా? ఆ మాత్రం కూడా మీకు తెలియకుండా ఈ జీవోలు రూపొందిస్తుర్రా? ఇది ఏ రకంగా అసహేతుకమైనటువంటిది? డెస్క్ జర్నలిస్టులను కానీ మిగతా జర్నలిస్టులను కానీ గుర్తించడానికి నిరాకరించడంలో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ప్రతిదానికి ఏ పథకానికైనా ఏ సంక్షేమ పథకానికైనా మీరు ఏమి ఇవ్వాలన్నా అక్రిడేషన్ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే అక్రిడేషన్లు ఇస్తే మిగతా వాళ్ళందరూ జర్నలిస్టులు కాదన్నట్టేనా? సంక్షేమాన్ని ఇవ్వడానికి కూడా మీరు వెనకాడుతున్నారా? జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు సంక్షేమాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా? ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? అంటే ఇన్నిసార్లు మీరు రోడ్ ఎక్కిర్రు, ఐఎన్టీఆర్ ముందు ధర్నా చేసిర్రు, కలెక్టరేట్ ముట్టడించారు, ఇన్ని చేసినా కూడా ఎందుకు గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది? మేము ఫస్ట్ ఈ జీవో విడుదలైన నెక్స్ట్ డే నుంచే మేము ఈ మూవ్మెంట్ ను స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఏం తీసుకొచ్చారంటే అక్రిడేషన్ కార్డులు, మీడియా కార్డులు అని ఫీల్డ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులను వేరువేరుగా చూపిస్తున్నారు. ఇది కంప్లీట్ గా ఒక విభజన పూరితమైనటువంటిది అని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినాం. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసనలు ఇవన్నీ చేపట్టినాం. ఆ తర్వాత మంత్రి గారు మమ్మల్ని మీటింగ్ పిలిచారు, అన్ని జర్నలిస్ట్ సంఘాలను పిలిచి తీసుకున్నారు. ఆ సమయంలోనే అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా అంశాలని ప్రస్తావించారు. చాలా అంశాలని జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది, అన్యాయం ఏంది, వాళ్ళు ఎక్కడ ఏ రకంగా ఏమేమి కోల్పోతున్నారు, వాళ్ళకు ఇప్పుడు చేయాల్సింది ఏంది అనే అంశాలు చాలా ప్రస్తావించారు. ఆ తర్వాత సవరణ జీవో ఇచ్చారు. ఆ సవరణ జీవోలో అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మెన్షన్ చేశారు మీడియా కార్డుల బదులు. అయితే ఈ చాలా అంశాలని మళ్ళీ అట్లాగే ఉంచుతూ అదే జీవోను సవరణలు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ ఒక 5-6 అంశాలను మాత్రమే సవరించి 44,000 కార్డులు ఇస్తామంటున్నారు. మీరు ఇప్పుడు 252 జీవోలో పెట్టే నిబంధనల ప్రకారం అన్ని కార్డులు ఇచ్చే పరిస్థితే లేదు. మీరు నంబర్ చెప్తున్నారు కానీ ఆ కార్డులను తీసుకునేటువంటి పరిస్థితులు లేకుండా రూల్స్ అన్ని పెట్టి మేము ఇన్ని ఇస్తామని అంటున్నారు. అన్ని కార్డులు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిబంధనలు మీరు సడలించిరా? లేదు. నిబంధనలన్నీ టైట్ చేసి మేము పెద్ద సంఖ్యలో కార్డులు ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అనడం ఇది పూర్తిగా అహేతుకమైనటువంటిది. ఇది ఎంత మాత్రం సరికాదు. 252 జీవోలు వెంటనే. We want justice. We want justice.